యంగ్ ఇండియా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలో ఉన్నాము. అయితే ఇప్పుడు చూశారు కదా, ఈ గ్రామంలోని ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ ఇండ్ల పైన నుంచి వెళ్ళినటువంటి 11 kV సబ్స్టేషన్ వైర్, దానివల్ల మాకు ప్రాణాలకు ఎంతో ప్రమాదం ఉంది అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేసి గత సంవత్సరం జూన్ నెలలోనే వాళ్ళు కంప్లైంట్ చేశారు. అయితే వెంటనే స్పందించినటువంటి జగదీష్ రెడ్డి గారు ఈ వైర్ల యొక్క ప్రమాదాలను పసిగట్టి వెంటనే పని స్టార్ట్ చేయించినా కూడా పూర్తి చేయకపోవడం ప్రమాదం ఉంది, ఇక్కడ ఉండే దాదాపు నాశనం అయిపోతాయని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రాణాలను గుప్పిలో పెట్టుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ 11 kV వైర్ని చేతులకు అందేలా ఉన్నాయి చూడండి ఒకసారి, ఈ 11 kV వైర్ని తీసి మా ప్రాణాలను రక్షించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. దయచేసి అధికారులు స్పందించి తప్పకుండా ఈ వైర్లను తీసి ఈ కాలనీ ప్రజలని రక్షించాలని వేడుకుంటున్నాం మా ఛానల్ తరఫున. సాయి అందరు నమస్కారం సారు, మీ దండ పెడతా, మీ కాలు మొక్క. మాకు అసలు ఇల్లు కట్టుకుంటట్లేదు. నా పేరు వెంకటమ్మ, మాది మేంపేట, ఇన్నవా ఏసీ కాలనీ. ఇంకా మా ఆయన పేరు సంజీవ. మా ఇల్లు కరెంట్ దిగబోతుంది. మాకు చిన్న పిల్లలు స్వామి మాకు చిన్న పిల్లలు. మేము గాలి దుమ్ములు వానలు వస్తే అసలు మేము ఎక్కడ పోవాలో మాకు అసలు భయం అవుతుంది. ఈ తీకింత వరకు తీయట్లేదు సారు. ఇన్నరా మీ దండ పెడతా, మీ కాలు మొక్క. మాకు ఇది ఒక్కడ సమస్య చేయరు సారు. మాకు చిన్న పిల్లలు సార్. అసలు మేము ఎస్సీ కాలనీ మాది. నడకని సంజీవ భార్య నేను చెప్తున్నా. నిన్నవా స్వామి మీద అందరు దండము. నిన్నవా ముందుగా మీరా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన బాధితులకి అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు మొండిక శివాజీ. మాది వచ్చేసి ఇమాంపేట గ్రామం, సూర్యాపేట మండలం. ఇది ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీ 4వ వార్డులో గత సంవత్సరం కిందట ఇదే ప్లేసులో ఇదే విషయం గురించి ఇదే మీడియా మిత్రుల సమక్షంలో మా బాధను, మా గోసను చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఇదే సంవత్సరం కిందట ఇదే జూన్ నెలలో మేము మాట్లాడిన గత 15 రోజులకే మంత్రి జగదీష్ రెడ్డి గారు ఆనాటి కాలంలో కరెంటు మంత్రిగా పనిచేసిర్రు. వెంటనే మాకు హామీలు ఇచ్చిండు, మేము ఎమ్మడే తీసేస్తాం, మాకు ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లో 15 రోజులలో మీకు తీసేస్తామని ఖచ్చితంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అవి ఉత్తి మాటలకే పరిమితం అయిపోయినాయి. మా దళితులు అన్నా మేమన్నా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకి అస్సలు ఏమాత్రం లెక్క పట్టింపు లేకుండా దున్నపోతు మీద వర్షం పట్టట్టు మా ప్రాణాలకు లెక్క లేకుండా అయిపోతుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి హామీలు ఇవ్వడం, ఎలక్షన్లు అయిపోగానే అసలు మమ్మల్ని పట్టించుకోకపోవడం. వాస్తవానికి ఈ తీగ చూడండి, 11 kV తీగ. వాస్తవానికి ఆ తీగ కాక తెగి ఇళ్ళ మీద పడితే 30 కుటుంబాలు, దాదాపుగా 90 మంది సజీవ దహనం అవ్వడం పక్కా. దరిద్రం కొద్దీ ఎంతమంది చనిపోతారు? ఏ ప్రభుత్వం మాకు ఆదుకుంటుంది? ఎవరు బాధ్యత? అప్పట్లో హామీలు ఇవ్వడమే కాదు, నెరవేర్చడం కూడా తెలవాలి. ఇక్కడ స్థానిక నాయకులు హామీలు ఇచ్చారు, మా నాయకుడు చేస్తాడని మమ్మల్ని పని చేయకుండా చేశారు. గతంలో మా గోస చూసి మా తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని గారు ఇమాంపేట గ్రామానికి ఒక పని మీద వస్తే మా గోస చూడడానికి ఆయనను కూడా పిలిస్తే వచ్చి చూసిండు. చూసినాక ఏమైనదో నేను ఇస్తా, మీకు కావాల్సిన ఖర్చులకు పైసలు ఇస్తా, డిపాజిట్ చేస్తా, మీరు వచ్చి తీసుకోండి అని మా గ్రామ సర్పంచ్కి, కార్యదర్శులకు అందరికీ వివరించడం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేసి మేము ఆయన చేస్తే ఏడ పేరు వస్తుందో, మేము చేస్తే మాకు ఏడ పేరు దక్కుతుందో అనే దురబుద్ధ ఆలోచనతో ఏం చేసినారు, చివరికి ఆయన ఇవ్వకుండా చేసిరు, వీళ్ళు మాత్రం చేయకుండా చేసిరు. సగం పెట్టి మేనత్త అన్నట్టు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలతో చెలగాటడం ఆడడం ఎట్టి పరిస్థితుల్లో సరిగాని పద్ధతి. ఇప్పటికైనా వెంటనే మా ప్రాణాలతో చెలగాటం ఆడకుండా మాకు ఈ కరెంట్ లైన్ అతి త్వరగా తొలగించాలి. వాన దుమ్ములు వస్తే మా పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉన్నది. గాలిదుమ్ము వస్తే ఒకరు ఆ మెరుపులో చిల్లల్లో పడంగానే ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఏమో కంపెనీలు పోతుంది. వీళ్ళు వృద్ధులు, వీళ్ళ పరిస్థితి ఏంది? పన్నోళ్ళు పన్నట్టే మేము సజీవ దహనం అవ్వడం ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, పైన అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇష్టంగా ఉంటే మాకు మా ప్రాణాలన్నా మేమన్నా ఇష్టం లేకపోతే మమ్మల్ని ఇలానే వదిలేసి రేపు బాధ్యత ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఎల్లవేళలా దయించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. మాకు న్యాయం కావాలి, మాకు ఈ కరెంట్ లైన్ పోవాలి. దయచేసి అర్థం చేసుకొని మా గోసని మీరు మీ గోసగా భావించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను. గతంలో ఇదే
11 kV సమస్య ఇదే 11 kV ఒకసారి ఊడిపడి ఇక్కడే పశువులు మూగజీవులు 2 ఎడ్లు చనిపోయినాయి. 1996 ఇదే జూన్ నెలలో గాల్దుమ్ములకి డబ్బకొట్టు ముంగటినే చనిపోయినాయి. 2 ఆవులు చనిపోయినాయి. మళ్ళీ అదే సంవత్సరం తిరగం ముందుకే చుట్టరిగ్గంగా ఒక అబ్బాయి వస్తే చుట్టరిగ్గంగా వచ్చిన అబ్బాయి కూడా అదే కరెంట్ తీగ విద్యుత్ షాకు గురయ్యి చనిపోయే స్థితికి వచ్చి తల్లిదండ్రులు గట్టోళ్ళు కాబట్టి ఆ పిల్లగాడు బతికించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడనే ఇదే ప్లేస్లో వైరు తీగ పడిపోతే స్థానిక అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మా ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. ఇట్లా ఎన్నో సంఘటనలు ఏ రాత్రి ఎక్కడ ఏ సమస్య ఎట్లా వస్తుందో తెలియదు. ఈ విధంగా అయితే మా ప్రాణాలు మాత్రం అరచేతుల్లో గుప్పిట్లో పెట్టుకొని అయితే బతకడం జరుగుతుంది సార్. జగదీష్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఎన్ని రోజులు అయింది మీకు? జగదీష్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఇదే జూన్ నెలలో మాకు ఇదే 21వ తారీఖు నాడు మేము ఇదే ప్రెస్ మీట్ ముంగల మేము మా బాధను గోడించుకుంటే కరెక్ట్గా 3 రోజుల టైంలో మీకు హామీ ఇస్తున్నాం, మా కరెంట్ తీగలు తీపిచ్చే మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి హామీ అని ఈ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ అప్పుడు స్థానిక నాయకులు మాకు హామీ ఇచ్చినాక మేము ఎవరైతే అయిందో మాకు పని కావాలని మేము సంతోషంగా భావించి మేము సైలెంట్గా ఉన్నాం. మాకు హామీ ఇచ్చి కూడా ఇదే జూన్ నెల వచ్చింది, సంవత్సరం అయింది. కదలికలు వచ్చినాయి, తంబాలు బాదిరు, అక్కడి నుంచి అక్కడి వరకు తంబాలు మారుతారు, దిమ్మలు కూడా కట్టిరు, ఒక దిమ్మ కట్టిరు, ట్రాన్స్ఫారానికి దిమ్మలు కట్టిరు. ఆ దిమ్మలు కూడా కట్టడానికి ఆ బాధ్యతలు మేమే పోయి పనిచేసినాం. ఈయన పోయిండు, ఈయన పోయిండు, అందరూ పోయి దిమ్మలో పోయి నీళ్లు పోసుడైంది, దిమ్మలు కట్టుడైంది. చిన్న పని ఆ కరెంట్ తీగలు ఒక్కడ మార్పిడి చేయాలి. ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది? ఈ నిర్లక్ష్యంతో ఎంతమంది ప్రాణాలు పోవాలి? ఇప్పుడు మీకు నిర్లక్ష్యంగా మీకు ఎన్నెన్నో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆ నిర్లక్ష్యం వల్ల 100 మంది సజీవ దహన సందర్భం వస్తుంది. ఆ రోజునప్పుడు ఎంత ప్రభుత్వం ఎంతమంది వచ్చినా దాని బాధ్యత మాత్రం ఎవ్వరు చెల్లించలేరు. అది అధికార దృష్టిలో పోయినాం. అధికార దృష్టికి తీసుకుపోయినాక మీడియా మిత్రులతో సంప్రదింపులు అయినాక వాళ్ళ సహకారంతోనే మేము అన్నిట్లో వైరల్ అయినాకనే జగదీష్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండు, ఎమ్మడో స్పందించిండు. అయ్యాల మేము ఇట్లా మా బాధను మేము కొట్లాడినాం, ఇలా చూపించినాం కాబట్టి ఆయన స్పందించిండు కానీ హామీ ఇచ్చిండు కానీ ఉత్త హామీలకే పరిమితం అయిపోయింది. ఇంతవరకు మాకు న్యాయం జరగలే. సగం పెట్టి అత్త ఏమైతే అన్నట్టు మాకు దిమ్మలు కట్టిండు, మంచినే తంబాలు బాతిరు. మరి ఎందుకు అదేదో అది కూడా చేసేస్తే సంతోషంగా మేమే సంతోషం వ్యక్తం చేస్తాం కదా ఆయన పేరు మీద. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, ఏ పొలిటికల్ లేదు. ఇక్కడ ఉన్నది ఏమైనా దళితులు ప్రాణాలు అడుగుపెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. మా దళితుల ప్రాణాలు కాపాడాలని మేము వేడుకుంటున్నాం తప్ప మేము వేరే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడడానికి ఏదో మేము గొప్పగా మాట్లాడుకోవడానికి అనే ఉద్దేశం అయితే లేదు మాకు మాత్రం. ఇది చూశారు కదా, ఈ 11 kV స్తంభాలు అనేది లైన్ అనేది ఈ గ్రామంలోని ఇండ్లలో నుంచే వెళ్ళింది. ఒకసారి ఈ 11 kV వైర్ వల్ల ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి మీరు గమనించండి. ఒకసారి చూడండి, ఇది ఒక ఇల్లు. ఇంట్లో ఎంతోమంది చిన్నపిల్లలు ఉంటారు, అదేవిధంగా గొడ్డు గోద, వాళ్ళు రైతు కుటుంబం కాబట్టి గొడ్డు గోద ఉంటారు. వర్షం వచ్చినప్పుడు ఎంతో ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ తడిచినప్పుడు 11 kV వైర్ అనేది దాని నుంచి పవర్ గుంజేసి ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటానికి వచ్చి పట్టుకొని కింద పడి చనిపోయే ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇంటి వాళ్ళు. ఒకసారి అధికారులు మీరేం చేస్తున్నారు? కేవలం ఈ కాలనీ వాసులని కేవలం ఓట్ల కోసమే వాడుతున్నారు రాజకీయ నాయకులు. అధికారులు పర్మిషన్ వచ్చినా కూడా దీన్ని తీయకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు మీరు స్పందించి ఇమీడియట్గా ఈ వైర్ని తొలగించేసి, ఇండ్ల నుంచి వైర్ని తొలగించేసి వీరి ప్రాణాలకు రక్షణ కల్పించాలని